భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దులో మన సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా సైనికులకు సపోర్ట్గా ఉన్నారు. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో మధ్య తరగతి కుటుంబం 5 లక్షలు సైనికులకు డొనేషన్ చేయడం జరిగింది. ధనవంతులు కాకపోయినప్పటికీ కూడా తమ ఉన్నంత దాంట్లో దేశాన్ని కూడా తమ కుటుంబంగా భావించి ఈ మేరకు దేశానికి తమ వంతు ఆర్థిక సాయం చేసినట్లుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే నేను చెప్పిన కుటుంబం జ్యోతికృష్ణ అలాగే దంపతులు వాళ్ళ కుటుంబం ఉన్నారు. ప్రస్తుతం ఎందుకని ఇంత మొత్తంలో వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు? సార్ నా పేరు జ్యోతికృష్ణ. నేను శ్రీనివాస హాస్టల్స్ నడుపుతుంటాం, అది మంగళం తిరుపతి. సార్ ముందుగా జై భారత్. సార్ మన దేశ సరిహద్దుల్లో రక్తం గడ్డగట్టే చల్లో ప్రతికూల వాతావరణంలో ఎంతోమంది శత్రువుల మధ్య మన సైనికులు ఎంతో కష్టాలు పడుతూ వాళ్ళ యొక్క విధులు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఇక్కడ ఉన్నాం. దీన్ని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగ ఫలితాలను స్మరించుకుంటూ నా వంతు బాధ్యతగా ఈరోజు దేశం కోసం, ఈరోజు నా జన్మదిన సందర్భంగా దేశం కోసం నేను ఏదైనా చేయాలా అనే సంకల్పంతో ఈరోజు ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితుల్లో అయితేనేమి ఆపరేషన్ సింధూర్ ఇటువంటి వాటిలో మనం విజయం సాధించాలా, మన ఆర్మీకి మన వంతు ఏదైనా తోడ్పడాలనే ఉద్దేశంతో నా వంతు బాధ్యతగా, ఇది సాయం కాదు సార్, బాధ్యతగా నా వంతు నా సంపాదనలో 5 లక్షల రూపాయలు మన రక్షణ రంగానికి ఇవ్వడం జరిగింది. మీకు ఎందుకని ఈ ఆలోచన వచ్చింది? మీరు కూడా మధ్యతరగతి కుటుంబమే, 5 లక్షలు డొనేషన్ చేసే అంత ధనవంతుల స్థాయి కూడా కాదు. మీకు ఎందుకు ఈ పుట్టినరోజు ఈ మంచి పని చేస్తే ఎలా అనిపించింది? ప్రస్తుతం మనం యుద్ధం కూడా జరుగుతుంది ఒక పక్క. సార్ ఇది చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ. మన సైనికులకి మన దేశం రక్షణ రంగం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలనేది నా కళ. ఆ కళ నెరవేర్చుకోవడం కోసం నా వంతు నా సంపాదనలో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సంకల్పించుకున్నాను. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా యొక్క సంతోషం కోసం ఇప్పుడు ఒకరికొకరు చేసే సంతోషం నాకు ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది. నా జన్మదిన ఇప్పుడు 5 లక్షలు అంటే ఎట్లా సమీకరించుకున్నారు? దాన్ని ఏ విధంగా మీరు ఈ దేశానికి ఇవ్వాలనుకున్నారు కదా? ఇప్పుడు వచ్చి ఎన్సీసీ అధికారులు కూడా ఇస్తున్నారు. ఆ పెద్ద మొత్తం మీకైతే మధ్యతరగతి కుటుంబంగా పెద్ద మొత్తం, అది ఎలా సమకూర్చుకున్నారు? ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు? నా యొక్క 5 సంవత్సరాలు నేను హాస్టల్స్ నడుపుతున్నాను. 5 సంవత్సరాలుగా నేను హాస్టల్ నడుపుతూ ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని పక్కన తీసి పెడుతూ మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటాను తిరుపతిలో. అలాగే ఇటువంటి పెద్ద కార్యక్రమం ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో నా ఒక 5 సంవత్సరాల యొక్క పొదుపు సంపాదనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఎట్లా మీ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు? మీ సతీమణి కానీ ఏం చెప్పారు? ఏమన్నా ఇంత పెద్ద మొత్తం మన పిల్లలకి ఏదన్నా ఉంటుంది, భవిష్యత్తుకి అన్ని ఆలోచనలు ఉంటాయి కదా, ఇంట్లో ఏం చెప్పారు? నా తల్లిదండ్రులు, మా భార్య, మా పిల్లలు కూడా సంతోషంగా దీనికి వాళ్ళు కూడా వెన్నుదన్నుగా నాకు తోడ్పాటును అందించారు. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమానికి చేద్దాము, మన దేశంలో మన యొక్క అమరులను వీరులను తలుచుకుంటూ ఈరోజు మన ఆర్మీకి మన వంతుగా ఏదైనా చేద్దాము, వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే కదా మనం అనుభవిస్తున్న ఈ పిలుస్తున్న స్వేచ్ఛ వాయువులు, కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ నీ జన్మదిన సందర్భంగా మన దేశం రక్షణ రంగానికి ఏదైనా చేయని వాళ్ళు కూడా నాకు తోడ్పాటును అందించడం జరిగింది. అలాగే జ్యోతికృష్ణ గారు సతీమణి ఉన్నారు. అమ్మ మీరు మీ పేరు చెప్పండి. మీ వారు ఈ విధంగా 5 లక్షలు మొత్తం ఒక మధ్యతరగతి కుటుంబంగా ఇస్తుంటే మీరేం చెప్పారు ఆయనకి? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇయర్ కాదు, ప్రతి ఇయర్ మా ఆయన ఇలానే ఇస్తానన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఈ మొత్తం ఇంట్లో కానీ ఉపయోగించుకోవచ్చు, ఏదైనా పొదుపులో వేసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, రకరకాలు ఉన్నాయి కదా. దేశానికి ఇవ్వాలన్న ఆలోచన రావడానికి కారణం ఏంటి? అంటే దీనికి మా ఆయన ఇంతకు ముందు నుంచే ఒక 6 ఇయర్స్ నుంచి ప్రజాసేవలు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నేను కూడా అలా ఆయనతో పార్టీ ఫిక్స్ అయ్యాను. అంటే ఎట్లా ఈ డబ్బులు మరి చెప్పారు, కొంతకాలంగా దాచుకున్న డబ్బులు ఇప్పుడు దేశానికి ఇస్తున్నట్టు, మరి ఎట్లా మీ కుటుంబంలో ఇచ్చే ముందు ఎలాంటి డిస్కషన్ జరిగింది? అంటే డిస్కషన్ ఏం చేయలేదు సార్. మేము ఈయన సడన్గా డెసిషన్ తీసుకున్నారు, దానికి కూడా మేము ఓకే అన్నాం. అంటే ఒక మంచి పనికి డెసిషన్ అవసరం లేదు కదా సార్. ఇప్పుడు ఒక సాధారణ గృహిణిగా ఉన్నారు. ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది, పాకిస్తాన్కి మనకి మధ్య జరుగుతోంది. ఎంతోమంది సైనికుల ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే? చాలా బాధాకరంగానే ఉంటుంది. బట్ అయినా కూడా మన వీరులు అక్కడ యుద్ధం చేసి దేశం కోసం చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అందులో ఇప్పుడు పహల్గామ్ మీరు కూడా విన్నారు, అది చూస్తున్నారు. ఆడవాళ్ళని, వాళ్ళ భర్తలను ముందే వాళ్ళ పెద్దవాళ్ళని కానీ మగవాళ్ళని వాళ్ళని దారుణంగా వాళ్ళని హత్య చేయటం అంతా ఎలా అనిపిస్తుంది? అవన్నీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరంగానే అనిపిస్తుంది.
ఆడవాళ్ళ భర్తల్ని మాత్రమే చంపేస్తూ ఇలా చేస్తుంటే చాలా బాధగానే ఉంది. ఇప్పుడు మీ బాబు అమ్మ ఏం చదువుతున్నాడు? మా బాబు 5th అయిపోయింది, ఇప్పుడు 6th స్టాండర్డ్కి వెళ్తారు. ఇద్దరు పిల్లలు మీకు? ఇద్దరు కవల పిల్లలు. వీళ్ళైతే మనం చూస్తే జ్యోతికృష్ణ దంపతులకు సంబంధించి ఇద్దరు కూడా సైనిక వస్త్రధారణతో ఇటు ఎన్సీసీ కార్యాలయానికి వచ్చి ఈ మొత్తం 5 లక్షలు డొనేషన్ చేశారు. వాళ్ళ పిల్లలతో కూడా తెలుసుకుందాం వాళ్ళకి యుద్ధం పైన ఎలాంటి అవగాహన ఉంది. బాబు మీ పేరేంటి, ఎన్నో క్లాస్ చదువుతున్నావు? మై నేమ్ ఇస్ కార్తికేయ, ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. మీ తమ్ముడు, మీ ఇద్దరు కవల పిల్లలు. నీ పేరు బాబు? షణ్ముఖ శ్రీనివాస్. ఏం చదువుతున్నావు నువ్వు? 6వ క్లాస్. అట్లా నీకే మన దేశంలో ఇప్పుడు పరిస్థితి నీకేమైనా అవగాహన ఉందా? నువ్వు 5వ క్లాస్ చిన్న బాబు, 10 ఏళ్ళ అబ్బాయివి. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు. ఉగ్రవాదులు దాడి చేసింటే మన భారత సైన్యం వాళ్ళని కనిపెడుతుంది. మరి నువ్వు వేసుకున్నావు కదా ఈ డ్రెస్, ఎవరి డ్రెస్ అది? ఆర్మీ సోల్జర్స్. ఎందుకు వేసుకోవాలనిపించింది డ్రెస్? మన భారత సైనికులు యుద్ధం చేస్తా అంటే నేను వాళ్ళలాగా అవ్వాలని. మామూలుగా మీ ఫ్రెండ్స్ జీన్స్ ప్యాంట్ అవి వేసుకుంటూ ఉంటారు కదా, లేటెస్ట్ ఫ్యాషన్. మరి ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఈ డ్రెస్ ఏంటి, ఎవరు వేసుకుంటారు ఈ డ్రెస్? ఇది ఆర్మీ సోల్జర్స్. ఎందుకు, ఏం చేస్తారు ఆర్మీ అంటే? ట్రై టు గివ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా, టు ఫైట్ ఫ్రమ్ ఎనిమీస్. ఇప్పుడు మీ ఫాదర్ మదర్ డొనేషన్ చేశారు కదా, 5 లక్షలు ఆర్మీకి డొనేషన్ చేశారు కదా, ఎట్లా ఏమనిపిస్తుంది? మీకు కారు ఉందా ఇంట్లో? మరి ఆ డబ్బులు పెట్టుకుంటే కారు వస్తుంది కదా, మీకు ఎందుకు డొనేషన్ చేసినప్పుడు మీరేమి మన ఇంట్లో కారు కొనుక్కోవచ్చు కదా, ఆ డబ్బులు అని ఏం చెప్పలే మీ నాన్నగారికి? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆర్మీ సోల్జర్స్ అక్కడ వర్క్ చేస్తూ మన కోసం ప్రాణాలు అర్పిస్తారు కదా, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అనేసి డొనేట్ చేస్తున్నాం. ఇంత చిన్న వయసులోనే దేశం పట్ల పిల్లలకి దేశభక్తి ఎంత ఉందో మనం చూస్తున్నాము. ఇంట్లో సాధారణ మధ్యతరగతి కుటుంబం ఈ డబ్బులతో కారు కొనుక్కోవచ్చు వాళ్ళు. అయితే ఉన్న డబ్బుల్ని దేశానికి ఈ సమయంలో ఇస్తే సోల్జర్స్కి ఉపయోగపడతాయని చెప్పి చిన్న వయసులో కూడా ఈ పిల్లలు చెప్తున్నారు. మీ పిల్లలు కూడా ఈ చిన్న 10 ఏళ్ల వయసులోనే వాళ్ళకు కూడా దేశభక్తి ఎలా వచ్చింది మీ ఫ్యామిలీకి సంబంధించి ఈ విధంగా? సార్, మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వతంత్రం అంతా కూడా ఎందరో అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే. ఆ రోజుల్లో వాళ్ళు, ఇప్పుడు కానీ సైనికులు కానీ వాళ్ళు పడుతున్న కష్టాలు మనం పిల్లలకి వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలియజేయాలి. చిన్నప్పటి నుంచే నరనరన వాళ్ళకి దేశభక్తి కలిగించాలి. పేదవాళ్ళకి ఏ విధంగా సహాయపడాలా, సోల్జర్స్కి ఏ విధంగా మనం రెస్పెక్ట్ చేయాలా, ఈ దేశానికి మనం ఏ విధంగా సహాయపడాలి, మన పిల్లల్ని పెంచాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే వాళ్ళకి దేశం గురించి తెలియజేస్తూ పెంచుతున్నాము. మీరు చెప్తున్నారు కారు లేదు అని కూడా చెప్తున్నారు. ఆ డబ్బులతో కారు కొనుక్కోవచ్చు, మనకు కావాల్సిన ఏమైనా కొనుక్కోవచ్చు. దేశానికంటే కొంతమంది పొలిటీషియన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ పొలిటికల్ అవసరాల కోసం అని, పదవుల కోసం అని. అంటే మీకు సైనికులు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎలాంటి స్వార్థం ఉండదు. మరి ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చారు, నిజంగా మీ కుటుంబం అభినందనీయంగా చెప్పుకోవచ్చు. ఒకసారి మీ నాన్నగారు పక్కన ఆయన ఏం చేస్తుంటారు, ఆయన పేరు ఒకసారి కనుక్కుందాం. ఆయన ప్రస్తుతం ఏమైనా మాట్లాడగలరా ఆయన? మా ఫాదర్ రేషన్ షాప్ డీలరు. గత 34 సంవత్సరాలుగా తను రేషన్ షాప్ నడుపుతూ సామాన్య ప్రజలకు మా యొక్క రేషన్ షాప్ పరిధిలో మంచి సేవలు అందించారు. తన ఆరోగ్య కారణం మాట్లాడే ప్రయత్నం. నమస్కారం సార్. ఇప్పుడు మీ అబ్బాయి ఇట్లా మీ కుటుంబం తరపున 5 లక్షలు దేశానికి డొనేషన్ ఇస్తున్నారు సైనికులకి, ఏమనిపిస్తుంది చెప్పండి? అదే సార్, మనము చాలా రోజులుగా మన దేశానికి ఏదో సేవ చేయాలనే భావన. మామూలుగా సాటి పేద ప్రజలకు కూడా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మన దేశానికి మన దేశాన్ని రక్షించే ఆర్మీ కోసం ఏదైనా చేయాలనే ఒక ఆలోచనతో ఈ విధంగా చేస్తే బాగుంటుందని అన్నట్టు సరే అని చెప్పిన. వాళ్ళ నాన్నగారు కూడా చెప్తున్నారు, ప్రస్తుతం ఆయన కళ్ళు కూడా కనబడక బాధపడుతున్నారు. దేశాన్ని మాత్రం భక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దేశానికి సంబంధించి కూడా కుటుంబం మొత్తం కూడా మనం చూస్తున్నాము. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా కూడా జ్యోతికృష్ణ కుటుంబ సభ్యులు వీళ్ళంతా మధ్యతరగతి వ్యక్తులు, దిగువ మధ్యతరగతి వ్యక్తులు, సాధారణ ఒక రేషన్ షాప్తో జీవనం గడుపుతున్న ఈ కుటుంబం ఈరోజు దేశం కోసం 5 లక్షల రూపాయలు పెద్ద మొత్తం సైనికులకు తమ వంతు చేయూతగా ఉంటుందని చెప్పి ఆర్థిక సాయం చేశారు. అదేం వీళ్ళు మిగిలిపోయిన డబ్బులు కాదు, కొంచెం కూడా తీసుకున్న ఆ డబ్బుల్ని ఈరోజు దేశం కోసం వినియోగిస్తూ ఆ మొత్తాన్ని కూడా తిరుపతిలో ఉన్న ఎన్సీసీ సంబంధించి కూడా సైనిక అధికారులకు అందజేయడం జరిగింది. ఇదే విధంగా దేశం మొత్తం కూడా స్ఫూర్తిగా వీళ్ళు కూడా నిలిచారు. దేశం మొత్తం కూడా
వివిధ వర్గాలు ముందుకు వచ్చి తమ వంతు సాయం సైనికులకు ఈ దశలో అందిస్తే తమ చేతనైన ప్రాణాలు అటువైపు సైనికులు ఒకవైపు ప్రాణాలు కోల్పోతూ దేశానికి సేవ చేస్తుంటే మన వంతు దేశ సేవ ఏదో రూపంలో చేస్తే కూడా బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద జ్యోతికృష్ణ కుటుంబం పైన ప్రస్తుతం అభినందనలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం దేశభక్తి చాటుచున్న ఈ జ్యోతికృష్ణ కుటుంబం సంబంధించిన పరిస్థితి.